బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది జూనియర్ ఎన్టీఆర్ టీం. డాక్టర్ జె మధుసూదన్ రావు, డాక్టర్ ఆర్య పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని వైద్యుల బృందం పర్యవేక్షణలో జూనియర్ ఎన్టీఆర్ చికిత్స పొందుతున్నారు. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది. అభిమానులు, శ్రేయోభిలాసులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది ఎన్టీఆర్ టీం. ఎన్టీఆర్ ఆరోగ్యం, కోలుకునే ప్రక్రియకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని తగిన సమయంలో ఎప్పటికప్పుడు అందిస్తామని తెలిపింది టీం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, జూనియర్ ఎన్టీఆర్ కి గాయమైనట్లుగా టీం ప్రకటించింది. మరి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందన్నది, అసలు ఎలా జరిగింది సంఘటన? ఈరోజు సాయంత్రం ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. ఈ విషయాన్ని అధికారికంగా ఎన్టీఆర్ కార్యాలయం తెలియజేసింది. అంతేకాకుండా జె మధుసూదన్ రావు మరియు డాక్టర్ ఆర్య పూర్ణచంద్ర తేజస్వి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కి ప్రస్తుతం చికిత్స అయితే జరుగుతుంది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల బృందం సూచించిందని చెప్పేసి కూడా వీళ్ళు కలపడం జరిగింది. అంతేకాకుండా అభిమానులు కానీ, శ్రేయాభిలాషులు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ఆరోగ్యం గురించి, ఆయన కోలుకునే ప్రక్రియ గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ జరిగింది అంటే షూటింగ్ లో జరిగిందా లేకపోతే బయట జరిగిందా అనే విషయాలు అయితే అధికారికంగా వీళ్ళు ఏం చెప్పలేదు. అయితే మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఇవాళ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుంది. డ్రాగానికి సంబంధించి ఇవాళ మార్నింగ్ కూడా ఆ షూటింగ్ లో పాల్గొన్నారు. అదే షూటింగ్ లో ఇవాళ ఈవినింగ్ ఫైట్ సీక్వెన్సెస్ జరుగుతుండగా ఈ భుజానికి గాయమైనట్లుగా కూడా కొంత సమాచారం అయితే వస్తుంది. రామోజీ ఫిలిం సిటీలో దాదాపు 3-4 నెలల నుంచి కూడా అక్కడే షూటింగ్ షెడ్యూల్స్ జరుగుతున్నాయి. ఆ షూటింగ్ షెడ్యూల్స్ సంబంధించి ఎన్టీఆర్ కూడా పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడే షూటింగ్ స్పాట్ లోనే ఈ భుజానికి గాయమైనట్లు కూడా ఒక సమాచారం అయితే వస్తుంది. అదైతే అధికారికంగా వీళ్ళ టీం ఎవరో కూడా స్పందించలేదు. ముఖ్యంగా భుజానికి అయితే గాయమైంది. అభిమానులు అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 6 నుంచి 8 వారాలు విషయాన్ని తీసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఆయన ఆరోగ్యానికి సంబంధించి, ఆయన కోలుకునే ప్రక్రియకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం కూడా ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దుర్గా. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.